జితేందర్ రెడ్డి గారు చేసింది ఉద్యమంలో కానీ పార్టీలో కానీ చేసింది ఒక మామూలు లీడర్ లాగానే మామూలు కార్యకర్తలనే చేసింది. ప్రత్యేకత అంటూ ఏం లేదని చెప్తున్న మాట టీఆర్ఎస్ నాయకులు. ఒకవేళ అటువంటి మామూలు నేను మనిషిని అయితే నాకు ఫ్లోర్ లీడర్షిప్ ఎందుకు ఇస్తారు? నేను ఫ్లోర్ లీడర్షిప్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నన్ను మెచ్చుకుంటున్నారు? నా ప్రజలు ఇవాళ మహబూబ్ నగర్లో ఉన్న ఒక చిన్న బండి వాళ్ళు కానీ, ఒక చిన్న మంగళ షాప్లో ఉన్న మనుషులు కానీ, ప్రతి ఒక్కరు మనిషి వాళ్ళు ఎందుకు కళ్ళ తడిపెట్టాడు? ఏ విధంగా వాళ్ళందరూ కూడా నా మీద సానుభూతి చూపించారు. ఒక జితేందర్ రెడ్డి ప్రజల మనిషి, వాళ్ళతో పాటు ఉండే మనిషి, అటువంటి మనిషికి సీటు రాలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు బాధపడాల్సి వచ్చింది? ఇవాళ పదవులు కాదు కావాల్సింది, ముఖ్యం ప్రజల ఆదరణ. ప్రజల ఆదరణ కోసమే నేను విదేశాలు వదిలిపెట్టి వాళ్ళు రావడం జరిగింది. ఆ ఆదరణ ఇవాళ ఏదైతే ఉన్నదో నాకు అందిందని చెప్పి కూడా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను ఏ కోణాల కూడా ఎక్కడ కూడా అసలు నాకు ఈ సీటు రాలేదే అని నేను ఎప్పుడు కూడా నేను బాధపడలే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నన్ను డ్రాప్ చేస్తే ప్రధానమంత్రి ఆయన గుండెలకు అత్తుకున్నాను నన్ను. కాబట్టి నాకు ఎప్పుడైనా కానీ ప్రమోషనే వస్తుంది, కానీ డిమోషన్ ఎప్పుడు రాదని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నాను.